ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై రామకృష్ణ. ఈ రోజు మనము చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అయినటువంటి ఒకటి దైవంతో సహజీవనం అనే పుస్తకం గురించి చూద్దామండి. ఈ పుస్తకంలో ఏం చర్చించుకుంటున్నాము అంటే డైరెక్ట్ డిసైపుల్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ ఎవరైతే ఉన్నారో, అంటే వివేకానంద స్వామితో పాటు జీవించి ఉన్నటువంటి ఆ 16 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత చరిత్రను తెలుసుకోబోతున్నాం అనమాట. అది కూడా ఏంటిది, వాళ్ళ వైరాగ్యం ఎలా ఉంది, వాళ్ళ భక్తి ఎలా ఉంది, మనకి ఏదైనా పనికొస్తుందా మన జీవితానికి, మనం కూడా ఏమైనా కొంచెం వాళ్ళ వాళ్ళ వేవ్ లెంత్, వాళ్ళ థాట్స్ ఫ్రీక్వెన్సీకి మన థాట్స్ కూడా ఏమైనా రీచ్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇలా వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప స్వామీజీలు కాబట్టి వీళ్ళందరి జీవితాలు ముందు ఎలా ఉన్నాయి, తర్వాత రామకృష్ణ వారితో కనెక్ట్ అయ్యాక వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటున్నప్పుడు వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు ఒకరితో ఒకరు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఇవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, లేదా మనము ఒక సంస్థలో అందరితో కలిసి ఎలా పనిచేయాలో అనేది మనకు అర్థమవుతుంది. ఇలా ఎన్నో విషయాలు మనము మన జీవితానికి అన్వయించుకోవచ్చు అనే ఉద్దేశంతో రామకృష్ణ కథామృతం కంటే ముందు అసలు రామకృష్ణ వారితో శిష్యులు ఎలా ఉండేవారు, రామకృష్ణ వారు ఎలా ఉండేవారు, రామకృష్ణ వారు ఒక్కొక్క శిష్యుడిని ఎలా వాళ్ళ యొక్క బుద్ధిని ప్రచోదనం చేయించి వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ కదండి. మనం ఇక్కడ భూమి మీద పుట్టాము అంటే మనలాంటి వాళ్ళు ఇంకెవ్వరు లేరు అనమాట. ఒకవేళ కొంచెం పోలికలు కలిగిన వాళ్ళు ఉండొచ్చేమో గానీ మనలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు కానీ మన వేవ్ లెంత్ తో ఫ్రీక్వెన్సీతో సమానమయ్యే వాళ్ళు కానీ ఇంకెవరు లేరు. కాబట్టి అసలు మేము పిల్లలకి బాల వికాస్ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా అదే చెప్తాం అనమాట. కాంపిటీషనే అవసరం లేదు, ఎందుకంటే నువ్వు వచ్చిన పర్పస్ వేరు, పక్కవాడు వచ్చిన పర్పస్ వేరు. కానీ మనం అది భయపడిపోయి మనం వాడికి ఇన్ని మార్కులు వచ్చేసాయి, మాకు ఇన్ని మార్కులు రాలేదు అని తల్లిదండ్రులు కూడా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే మీ బిడ్డని భూమి మీదకి తెచ్చింది వేరే పర్పస్ తో తెచ్చాడు భగవంతుడు. కాబట్టి ఆ బిడ్డకు కావాల్సిన ఎదుగుదలకు కావాల్సినటువంటి వాతావరణాన్ని మీరు కల్పించండి అని చెప్తాం అనమాట. కాబట్టి ఇలాంటి పుస్తకాల గురించి తెలుసుకోవడం వల్ల మనకు జీవితంలో ఎన్నో సమస్యలు మనం సాల్వ్ చేసుకోగలము, ఎన్నో రకాలుగా మనము ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యంగా ముందడుగు వేయడానికి పనికొస్తుందనే ఉద్దేశంతో మనము ఈ దైవంతో సహజీవనం అనే పుస్తకాన్ని ఈ రోజు భగవంతుని దయ వల్ల, రామకృష్ణ వారి దయ వల్ల మనము స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈయన స్వామి బ్రహ్మానంద గారు డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అండి. సో ఈ స్వామి గురించి ముందు తెలుసుకుందాం. మనం వివేకానంద స్వామి గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా చాలా టైం పడుతుంది మనకు, అవి ఇంకా ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ తర్వాత చూద్దాము. వివేకానంద స్వామి గురించి తప్ప ఇంకా మిగతా అందరి 16 మంది శిష్యుల గురించి ఉంటుంది అనమాట ఈ పుస్తకంలో. సో ఇలా చదువుతూ నేను 1 by 1 లైన్ బై లైన్ చదువుతూ ఎక్కడ అవసరమైతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. ఎందుకంటే సత్సంగం కాబట్టి సత్సంగంలో మాకు స్వామీజీ వాళ్ళు ఏం చెప్పేవారంటే, జస్ట్ నలుగురు కూర్చొని అలా మంచి ఒక హోలీ గ్రంథాన్ని తీసుకొని చదువుకుంటా ఉన్నా కూడా సరిపోతుందమ్మా, మీరేమి స్పీచ్లు వెళ్ళి ఇవ్వనక్కర్లేదు అని కూడా చెప్పేవాళ్ళు అన్నమాట. కాబట్టి ఎవరైనా మీకు సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా దొరికితే కూడా ఇద్దరున్నా కూడా ఒకసారి ఆవిడ చదవచ్చు, ఒకసారి మీరు చదవచ్చు, అలా మెల్లగా మనము ముందడుగు వేస్తూ రోజు కొంత టైం భగవంతుని కని పెట్టుకుని అలా చేద్దాం. సో స్వామి బ్రహ్మానంద గారి గురించి తెలుసుకుందాము. నిరంతరం భగవత్ చింతన చేసే పారమార్థిక సాధకునకు లౌకిక విషయాల గురించి వినటానికి గాని మాట్లాడటానికి గాని చాలా బాధాకరంగా ఉంటుంది. చూడండి, ఎవరికి ఏ విషయాలు నచ్చుతాయో వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు కదా. యూనివర్స్ అంతే, మనం ఎటువంటి ఆలోచనలు చేస్తుంటామో అటువంటి వాళ్ళని మన జీవితంలోకి తెచ్చి కనెక్ట్ చేస్తుంటుంది. మనం మన ఆలోచనల్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి కొంతమంది దగ్గర వెళ్ళి మనం భగవంతుని గురించి మాట్లాడామనుకోండి, వాళ్ళకి కర్ణ కఠోరంగా ఉంటుంది, వాళ్ళు వినలేరు అనమాట. వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పేసి వెళ్ళిపోతారు. అదే సేమ్ వేవ్ లెంత్ ఉన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దొరికారనుకోండి, వాళ్ళైతే చక్కగా భగవంతుని గురించి మాట్లాడితే వాళ్ళు క్వశ్చన్స్ అడగడం అయితేనేమి ఇంకా అన్ని అలాగా ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి మనము ఎటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎటువంటి బంధాన్ని నిలుపుకోవాలి అనే దానికి ఏం చెప్తారు శ్రీరామకృష్ణ వారు అంటే, ఎవరితో అయితే నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావో ఆ ఫ్రెండ్షిప్ వల్ల అయితేనేమి, ఆ రిలేషన్షిప్ వల్ల అయితేనేమి నువ్వు ఆధ్యాత్మికంగా ముందడుగు వేయగలగాలి. అట్లా అయితేనే ఆ రిలేషన్ ని కంటిన్యూ చేయి, లేకపోతే నిర్దాక్షిణ్యంగా ఆ రిలేషన్ ని కట్ చేసేసాయి అని చెప్తారనమాట. ఈవెన్ భార్యాభర్తలు కూడా ఒకరికొకరు ఆధ్యాత్మికంగా ముందడుగు వేయటానికి సహకరించుకోవాలి. ఒకరికొకరు కొంతకాలం పిల్లలను కనడం, ఒకరిద్దరు పిల్లలను కలిగిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక సోదర భావంతో మెలుగుతూ ఒకరు నేర్చుకున్న విషయాలను ఒకరు చర్చించుకుంటూ ఇలా ముందుకు సాగితే అటువంటి ఫ్యామిలీస్ అంటే భగవంతునికి చాలా ఇష్టం అంటండి. వాళ్ళ ఇంట్లో వచ్చి భగవంతుడు ఎల్లవేళలా తిష్ట వేసుకుని కూర్చుంటారని చెప్తారనమాట.
కాబట్టి మన ఇలాగే రామకృష్ణుల వారికి కూడా ఎవరైనా వచ్చి అలా ప్రాపంచిక జీవితం గురించి మాట్లాడడం, ఇప్పుడు ఎవరైనా ఒక స్వామీజీ దొరికారనుకోండి, మనం అందరం ఏం చేస్తాము, వెళ్ళి మా పిల్లాడికి ఇంజనీరింగ్ సీట్ రావాలనో, మెడిసిన్ సీట్ రావాలనో, లేకపోతే మాకు ఈ సమస్యలు ఉన్నాయండి, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, పిల్ల పెళ్లి చేయాలి, ఇవే ఉంటాయి అంతే కదా. కాకపోతే మనం అవన్నీ తీరిన తర్వాతనే మనం ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించగలము. అఫ్ కోర్స్ కొంతమంది ఎక్సెప్షనల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి నిండా సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు భగవంతుని మార్గంలో ఉండగలుగుతారు. అలా ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి అన్ని సమస్యలు తీరిన తర్వాత మేము వస్తామండి అంటారు. బట్ ఇది ఎటువంటిది అంటే, సమస్యలన్నీ తీరాక నేను భగవంతుని పట్టుకుంటాను అనడం ఎటువంటిది అంటే, ఒక చిన్న ఉపమానం చెప్తారు. సముద్ర పొడ్డున కూర్చొని అలలన్నీ తగ్గిపోయాక నేను స్నానం చేస్తానండి అన్నాడు అనుకోండి ఎవరైనా, అది తగ్గేది ఎప్పుడు చెప్పండి? సముద్ర అలలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఇంకా విజృంభిస్తూనే ఉంటుంది కదా. కాబట్టి ఆ అలలు తగ్గేది లేదు, ఈయన వెళ్ళి స్నానం చేసేది లేదనమాట. అలాగే ఏమండి మాకు సమస్యలు ఉన్నాయి, కొంచెం అండి ఈ పిల్ల పెళ్ళి అయిపోతుందండి, ఇంకా అప్పటి నుంచి నేను మొత్తం భక్తి అంటారు. కానీ అలా కుదరదు అనమాట. నిజంగా నువ్వు సమస్యలు నిండా మునిగినప్పుడే భగవంతుని పట్టుకోవాలి. అప్పుడు నీ సమస్య యొక్క తీవ్రత తగ్గించేస్తాడు కదా భగవంతుడు. కానీ మనం అది అర్థం చేసుకోవడం లేదనమాట. కాబట్టి ఇది మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే కనుక మన జీవితం సుగమం అవుతుంది. ఇలా మనము మెల్లగా ఒక్కొక్క విషయాన్ని గురించి చర్చించుకుంటూ, మనకు ఈ స్వామీజీలందరూ కూడా ఎటువంటి వైరాగ్య జ్వాలలు కలిగి ఉన్నారు, వాళ్ళందరి మధ్య స్నేహభావం ఎలా ఉండింది, సోదరభావం ఎలా ఉండింది, వాళ్ళందరూ రామకృష్ణ మిషన్ యొక్క చరిత్రకు ఎలా దోహదమయ్యారు, వాళ్ళ నుంచి దీక్ష తీసుకున్న గురువుల ద్వారా మనం దీక్ష తీసుకున్నామంటే మనం ఎంత అదృష్టవంతులము, మన గురు పరంపర ఎటువంటిది, అవన్నీ కూడా చూద్దామండి. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై రామకృష్ణ.